గుంటూరు జిల్లా తెనాలిలో నూతనంగా ఏర్పాటైన పోక్సో కోర్టును హైకోర్టు జడ్జి దుర్గాప్రసాదరావు, జిల్లా కలెక్టర్ వేణుగోపాలరెడ్డిలు ప్రారంభించారు. ఈ సందర్భంగా దుర్గాప్రసాదరావు మాట్లాడుతూ బాలికలపై జరిగే లైంగిక వేధింపులు, దాడులకు సంబంధించిన కేసులలో ఈ కోర్టు ద్వారా న్యాయం పొందవచ్చని చెప్పారు. ప్రభుత్వాలు బాలికల సంరక్షణ కోసం చేస్తున్న చట్టాలను వినియోగించుకుని బాలికలు స్వేచ్ఛా జీవితాన్ని గడపాలని కోరుతున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు జడ్జీలు, బార్ అసోసియేషన్ అధ్యక్షులు మందలపు వేణుగోపాలరావు, కార్యవర్గ సభ్యులు, న్యాయవాదులు, అధికారులు Thank you, sir. తీర్పుల తండ్రి, ప్రజలకు మేలుకరంగా, దీవెనకరంగా ఉండటానికి సహాయం చేయండి. క్షేమకరమైన జనాలు Please come on to the dais and get on the chair, sir. I request VP to felicitate the honorable judges of Honorable High Court. With a great Sri M. Venugopal Garu. ఈరోజు మన తెనాలి కోర్టు ప్రాంగణంలో అలాగే ఇతర న్యాయమూర్తులకు, మన అడ్వకేట్స్కి, పాత్రికేయులకు, పోలీసు వారికి ఈ పోక్సో నేరాలని ఈరోజు ఇనాగ్రేషన్ చేసినటువంటి కోర్టులో విచారణ జరుగుతాయి. ప్రస్తుతం నాకు జిల్లా జడ్జి గారు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం 200 పైచిలకు కేసులు పెండింగ్లో ఉన్నాయి. వీటన్నిటిని సత్వరంగా విచారణ జరిపి బాధితులకు న్యాయం కలిగించే ప్రక్రియలో ముఖ్య భూమిక న్యాయమూర్తులతో పాటు న్యాయవాదులు కూడా పోషించవలసిన అవసరం ఉంది. కాబట్టే ఈ సభాముఖంగా నేను వారందరినీ ప్రార్థించేది ఒకటే, ఈ కేసులు త్వరితగా విచారణ జరిపే క్రమంలో మీ అందరి సహకారం మాకు అందించాలని, ఆ కేసు విచారణ చేసే న్యాయమూర్తి ఆవిడ కూడా లేడీ జడ్జి అవ్వడం ఒక యాదృచ్ఛికం. అంచేత న్యాయమూర్తి గారికి మీ సహకారాన్ని అందించి ఈ పోక్సో కేసుల తాలూకా విచారణ త్వరితగతిలో అయ్యేటట్టుగా మీ వంతు మీరు కృషి చేయాలని, అప్పుడే ఈ కోర్టు నెలకొల్పినటువంటి ముఖ్య ఉద్దేశం కూడా నెరవేరుతుందని చెబుతూ, మీ బార్ ప్రెసిడెంట్ గారు విన్నవించిన విషయాన్ని కూడా నేను పరిగణలోకి తీసుకొని సాధ్యమైనంత వరకు త్వరలో మీ కోరిక నెరవేర్చడానికి నా వంతు కృషి నేను చేస్తానని చెబుతూ, ఈ అవకాశం ఇచ్చినందుకు నేను మీ అందరికీ, మా అందరి తరఫున, మా న్యాయమూర్తులందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ